అంతిమ తీర్పు ఎన్ని దశలుగా ఉంటుందో తెలుసుకుందాం. బైబిల్లో చెప్పబడిన కొన్ని వచనములను బట్టి తీర్పు ఒకేసారి జరుగునని కొందరు తలంచుచున్నారు. వాస్తవమునకు తీర్పుకు సంబంధించిన వచనములన్నీ చదివినచో తీర్పు 4 దశలలో జరుగునని గ్రహించగలం. మొదటి దశ క్రీస్తు రెండవ రాకడకు ముందు జరుగు తీర్పు. దీనిని పరిశీలన తీర్పు అని అనుచున్నాము. దేవాలయ పవిత్రీకరణ గ్రంథం తెరవబడుట ఈ తీర్పులో జరుగును. దేవునికి నమ్మకముగా ఉన్నవారు ఎవరో తెలుసుకొనుటకు గ్రంథములు తెరవబడును. రెండవ దశ క్రీస్తు రాక సమయములో జరుగు తీర్పు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనము నుండి 46వ వచనం వరకు ఉన్న వచనాలలో చెప్పబడిన రీతిగా తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. 3-4 దశలు క్రీస్తు రెండవ రాకడ తర్వాత జరుగును. మూడవ దశ పరలోకములో 1000 సంవత్సరములు పరిశుద్ధులు సింహాసనములపై కూర్చుండి పడిపోయిన దేవదూతలకు అనగా సాతాను దూతలకు, పాపం చేసి పాపములు ఒప్పుకొనని పాపులకు తీర్పు తీర్చెదరు. 4వ దశ 1000 సంవత్సరములు గడిచిన తర్వాత రక్షణ పొందని వారికి తీర్పు విధించబడును. మండుచున్న అగ్నిగుండములో పడవేయబడెదరు. ఈ అగ్నిగుండము రెండవ మరణం. జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు అగ్నిగుండంలో పడవేయబడుదురు. కొందరు బైబిల్ పండితులు మొదటి 2 దశలను ఒకే దశగా తీసుకొని తీర్పు 3 దశలుగా వివరించుచున్నారు. ప్రస్తుతం పరిశీలన తీర్పు పరలోకములో జరుగుచున్నది. ఈ తీర్పు క్రీస్తు శకం 1844లో ప్రారంభమైనది. తీర్పు రక్షణ మార్గమునకు అతి ప్రాముఖ్యమైన విషయము గనుక దేవుడు ముందుగానే 2300 దినముల ప్రవచనము ద్వారా తీర్పు ప్రారంభమగు సంవత్సరమును తెలియజేసెను. పాత నిబంధన కాలములో పాపము నిమిత్తము పాప ప్రాయచిత్తార్థ దినమున యూదులు తమను తాము దుఃఖపరుచుకొని పరీక్షించుకొనినట్లుగా మనలను మనం విశ్వాసంలో ఉన్నామో లేదో పరీక్షించుకొనవలెను. మనపూర్వకముగా ప్రార్థన చేసి బైబిలు చదివి ఆయన చిత్తం తెలుసుకొని విధేయులుగా జీవించవలెను. మనలను మనము దుఃఖపరచుకొనుట ఎంతో ప్రాముఖ్యము. వ్యక్తిగత హృదయ పరిశోధన అవసరం. దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలు గైకొనవలెను. మనము జరిగించు సమస్త కార్యములు తీర్పులోనికి వచ్చును. దేవుడు ఆయన ఆజ్ఞలను ఆయన హృదయముపై వ్రాసేదనని చెప్పాను. దానికి అనుమతించుచున్నామా? ఆయన ఆలోచనలు పాపమునకు చెడుతనమునకు దూరముగా ఉన్నాయా? మన వ్యాపారములు అపనమ్మకమునకు దూరముగా ఉన్నాయా? వేషధారణ లేకుండా మనం మన సమాజంతో కలిసి ఉంటున్నామా? మనం మన పిల్లల ఎడల దయగలిగి ఉన్నామా? మన తల్లిదండ్రులను సన్మానించుచున్నామా? దేవుని హృదయపూర్వకముగా ఆరాధించుచున్నామా? విశ్రాంతి దినమును క్రమముగా పరిశుద్ధముగా ఆచరించుచున్నామా? అవసరములో నున్న వారికి నిజముగా సహాయం చేయుచున్నామా? మనం క్షమించబడినట్లే మనం ఇతరులను క్షమించుచున్నామా? మనము ప్రభువును ప్రేమించుచున్నామా? ఆయనలో జీవించుచున్నామా? క్రీస్తు ప్రభువు నిజమైన ద్రాక్షవల్లి, మనము తీగలం. ఆయనలో మనం నిలిచియున్నామా? మనలో కొందరు సినిమా నటులను, తారలను, క్రీడాకారులను గుర్తించుకుంటున్నారేమో కానీ ప్రభువు గురించి తలంచుచున్నామా? లోక పనుల ఒత్తిడిలో ప్రభువును మరచితిమా? అనుదినము దేవునికి ప్రార్థన చేయుచున్నామా? ఆయనకు మొరపెట్టుచున్నామా? నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు రక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు.